రాష్ట్రంలో మన ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు కడప జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మన కడప జిల్లా సోదరులందరికీ ఈ రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల రోజుల పాటు పవిత్రంగా వాళ్ళు నమాజ్ చేసుకుని ఈ మాసం పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ ఐక్యతతో పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని ఉండడం జరుగుతూ ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో ఈరోజు యుద్ధ వాతావరణం ఉండడం, కొన్ని దేశాలలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా జరగాలి, శాంతి జరగాలని కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో భాగంగా ఈరోజు కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంజాన్ శుభాకాంక్షలు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ పురస్కరించుకొని వారి సాంస్కృతిక సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇతర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరులకి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో రాసిన ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఈరోజు కడపలో ఇతర కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో కంటే కూడా భిన్నంగా గ్రాండ్గా ఏర్పాటు చేసి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇతర పండుగను బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీంట్లో హిందువులు, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. మరి 28 రోజులుగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జరగబోయే రంజాన్ పండుగ ఘనంగా జరగాలని